హలో వ్యూయర్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ 2026. సో, ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది. డైట్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనమాట. సో, ఇందులో మనం వేకెన్సీస్ చూస్తే గనక 86 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 23 సీనియర్ లెక్చరర్ అండ్ 63 వేకెన్సీస్ నార్మల్ లెక్చరర్స్‌కి. సో, నోటిఫికేషన్‌లో మనకేంటంటే జాబ్ లొకేషన్ తెలంగాణలో ఉంటది. రెగ్యులర్ పోస్ట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. అప్లికేషన్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. సో, అప్లికేషన్‌కి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. రేపటి నుంచి మనకి 23 జూన్ నుంచి మనకి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో, లాస్ట్ డేట్ వచ్చేసరికి 29 జులై 5 పీఎం లోపే అనమాట. చాలామంది లాస్ట్ డే 11 పీఎం వరకు ఉంటది. 59 మినిట్స్ వరకు ఉంటది అని అనుకుంటారు. సో, ఇది 5 పీఎం కల్లా ఎండ్ అయిపోద్ది. సో, జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ డే వరకు వెయిట్ చేయకండి. సో, టెంటేటివ్‌గా మనకి ఎగ్జామ్ అయితే నవంబర్‌లో అయితే ఉంటుందనమాట. సో, ఏజ్ లిమిట్ మనం చూస్తే గనక మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం 44 ఇయర్స్ యాస్ ఆన్ 1 జులై. ఓకే. సో, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో, ఒకవేళ మీ ఏజ్ అయిపోయినా ఏజ్ రిలాక్సేషన్ పీడీఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. దాన్ని బట్టి చూసుకోండి. సో, ఇక్కడ వేకెన్సీస్ చూద్దాము. సో, ఇక్కడైతే సబ్జెక్ట్ వైస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఫోటో నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. సో, సైన్స్‌కి మనము నార్మల్‌గా అయితే ఎక్కువ నంబర్స్‌వి చూద్దాము. సైన్స్‌కి 9 ఉన్నాయి. 9 లెక్చరర్ పోస్ట్. సోషల్ స్టడీస్‌కి 7 ఉన్నాయి. మిగతావన్నీ కూడా 1 ఉన్నాయి. అండ్ సీనియర్ లెక్చరర్‌కి సంబంధించి 23 అండ్ మ్యాథమెటిక్స్‌కి 7 పోస్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగుకి కూడా 7 పోస్ట్ ఉన్నాయి. అండ్ ఇంకా చూస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సంబంధించి 6 పోస్ట్. సో, ఇంకా మీ సబ్జెక్ట్ వైస్‌గా ఇక్కడ చూసుకోండి. సో, సాలరీ వచ్చేసరికి ఏంటంటే సీనియర్ లెక్చరర్‌కి ఇంతవరకు ఉంటుంది. 58,000-1,00,000 అంటే ఇది పే లెవెల్ అనమాట. పే స్కేల్. ఈ లెక్చరర్ పే స్కేల్ వచ్చేసరికి 54,000 నుంచి 1,33,000 పే స్కేల్ అనమాట. సో, అప్లికేషన్ ఫీజు ఓసీ అండ్ బీసీ వాళ్ళకి రూ. 1,000 అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రము రూ. 500 మాత్రమే. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కోసం చూస్తే గనక ఇవి ఇన్ని పోస్ట్‌కైతే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అవ్వదు. సో, పోస్ట్ వైస్ అయితే అవి వేరీ అవుతూ ఉంటాయి. అది నోటిఫికేషన్‌లో చూడండి. సో, ఒకవేళ ఫుల్ డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేను ఫుల్ డీటెయిల్ వీడియో చేస్తాను. సో, సెలక్షన్ ప్రాసెస్ చూద్దాము. వ్రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అది ఓఎంఆర్ గానీ, సీబీటీ గానీ ఉండొచ్చు. ఆ తర్వాత క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతది. సో, అప్లై చేయడానికి లింక్ అయితే ఇక్కడుంది.